నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పహల్గాం నరమేధానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్. పాకిస్తాన్ పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు. పెద్ద సంఖ్యలో ముష్కరుల హతం. లష్కరే తోయిబా జైషే మొహమ్మద్ కు చావుదెబ్బ. మసూద్ అజహర్ వర్గీయులు 14 మంది మృతి. పాక్ సైన్యం పౌరుల జోలికెళ్లలేదన్న భారత బలగాలు. ఉగ్రవాదాన్ని ఇకపై సహించే ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ. భారత సైనిక సత్తాపై ప్రశంసల జల్లు. ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించారన్న రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. నిరంతరం నిఘా పెట్టాలన్న అమిత్ షా. దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్. సరిహద్దుల్లో పేచెగిపోతున్న పొరుగు సైన్యం. మోటార్లతో విచ్చలవిడి కాల్పులు. 15 మంది పౌరుల మృతి. ధీటుగా బదులిస్తున్న భారత బలగాలు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాల ఆందోళన. సంయమనం పాటించాలని సూచన. ఉగ్రవాదంపై పోరుకు మద్దతు పలికిన యుఎస్, రష్యా, బ్రిటన్. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి గర్జించిన తుపాకులు. కర్రెగుట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టుల మృతి. ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. డిశ్చార్జిపై స్టే ఇచ్చిన ధర్మాసనం 3 నెలల్లో విచారణ జరపాలని సిబిఐ కోర్టుకు ఆదేశాలు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్లో 9 ఉగ్రవాద శిబిరాలపై భీకరంగా విరుచుపడింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన శిబిరాలను నేలమట్టం చేసింది. పాక్ గగనతలంలోకి ప్రవేశించకుండానే శత్రుమూకల భరతం పట్టింది. ఉగ్రదాడి చేసి ఎక్కడ దాక్కున్నా వెంటాడి వేడుతామనే గట్టి సందేశాన్ని ఇచ్చింది. భారత్ జరిపిన దాడుల్లో భారీగా ముష్కరులు హతమైనట్లు తెలుస్తుండగా పాకిస్తాన్ మాత్రం 26 మంది మరణించారని, 46 మంది గాయపడినట్లు చెప్పుకొచ్చింది. పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడులకు దిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ సహా పీఓకేలోని 9 ముష్కర స్థావరాలపై ఏకకాలంలో విరుచుకుపడింది. సుదీర్ఘ వ్యూహ రచన తర్వాత ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ పేరును స్వయంగా ప్రతిపాదించగా బుధవారం తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 మధ్య వాయుసేన, సైన్యం సంయుక్తంగా దాడులకు దిగాయి. వారికి నౌకాదళం కూడా సహకరించినట్టు తెలుస్తోంది. మెరుపు దాడులు చేసినట్లు 1:44 సామాజిక మాధ్యమం ఎక్స్ లో సైన్యం పోస్ట్ చేసింది. ఉగ్రవాదులకు సంబంధించి 9 స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించింది. 9 స్థావరాల్లో 4 పూర్తిగా పాక్ భూభాగంలో ఉన్నాయి. మిగిలిన 5 పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్నాయి. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టు నుంచి బయటపడి IMF ఆర్థిక సాయం పొందుతున్న పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలకు ఆరోగ్య కేంద్రాల ముసుగు తొడిగింది. బయటకు ఆరోగ్య కేంద్రాల మాదిరి కనిపించేలా చేసి లోపల ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ క్యాంపులు నిర్వహిస్తోంది. సరిగ్గా వాటినే భారత సైన్యం, వాయుసేన లక్ష్యంగా చేసుకున్నాయి. కోట్లీ, బహవల్పూర్, మురీద్కే, ముజఫరాబాద్, చాక్ అమ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్లోని లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహుద్దీన్ స్థావరాలపై వాయుసేన, సైన్యం విరుచుకుపడ్డాయి. ఇందుకోసం భారత్ అమ్ముల పొది నుంచి ఆధునిక ఆయుధాలను బయటకు తీశాయి. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబుల్ని వాడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారని సమాచారం. ఇందుకు వైమానిక దళం, సైన్యం, నౌకాదళం పరస్పరం సమన్వయం చేసుకున్నట్టు తెలుస్తోంది. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బహవల్పూర్, మురీద్కేలను వాయుసేన ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి సైన్యం తీసుకుంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించినట్లు నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే భారత సేనలు ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశాయి. భారత దాడులతో పాక్ వైపు భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పాక్లోని పంజాబ్ రాష్ట్రం బహవల్పూర్లో పలు నిర్మాణాలు కుప్పకూలాయి. అనేక మందిని ఆస్పత్రులకు తరలించారు. తన కంచుకోట బహవల్పూర్లో జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అజార్ కుటుంబ సభ్యులు 10 మంది సహా మొత్తం 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని మసూద్ అజర్ వెల్లడించాడు. తన పెద్ద సోదరి, ఆమె భర్త,
మేనల్లుడు, అతడి భార్య, మరికొందరు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు చెప్పాడు. మురీద్కేలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్మాణాలు దెబ్బతిన్నాయి. వాటి వద్ద పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు మోహరించారు. అనేక అంబులెన్స్లు కనిపించాయి. భారత దాడుల తర్వాత కొన్ని గంటల పాటు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించి విద్యా సంస్థలు మూసివేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రతిస్పందించే హక్కు మేరకే ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేసినట్లు భారత్ ప్రకటించింది. ఉగ్ర స్థావరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ పై నిషేధం ఉన్నందున టీఆర్ఎఫ్ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పారు. భారత్ పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పాయని, అందుకే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని మిశ్రీ తెలిపారు. Despite a fortnight having passed since the attacks, there has been no demonstrable step from Pakistan to take action against the terrorist infrastructure on its territory or on territory under its control. Instead, all it has indulged in are denials and allegations. Our intelligence monitoring of Pakistan-based terrorist modules indicated that further attacks against India were impending. There was thus a compulsion both to deter and to preempt. Earlier this morning, as you would be aware, India exercised its right to respond and preempt as well as deter more such cross-border attacks. These actions were measured, non-escalatory, proportionate and responsible. They focused on dismantling the terrorist infrastructure and disabling terrorists likely to be sent across to India. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. దాడులు మొదలైనప్పటి నుంచి ముగిసేంత వరకు ఆయన పర్యవేక్షించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్లో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకున్నామంటూ ఆపరేషన్ సింధూర్ తీరును కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరించారు. పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని తెలిపారు. 30 ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రముఖలకు సౌకర్యాలు కల్పిస్తోందన్న వారు పాక్తో పాటు పీఓకేలో ఉగ్ర శిబిరాలు ఉన్నాయని వెల్లడించారు. నిఘా వర్గాల సాయంతో మొత్తం 21 స్థావరాలను గుర్తించి అందులో 9ంటిని లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు. పాక్ పౌరులకు హాని కలగకుండా కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశామని తెలిపారు. పాక్ సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. सवाई नाला कैंप मुजफ्फराबाद यह एक लश्कर तोयबा का ट्रेनिंग सेंटर था। 20 अक्टूबर 2024 सोनमर्ग, 24 अक्टूबर 24 गुलमर्ग, 22 अप्रैल 2025 पहलगाम, इन हमलों के आतंकियों ने यहीं से प्रशिक्षण लिया था। सैयदना बिलाल कैंप मुजफ्फराबाद यह एक जैश मोहम्मद का स्टेजिंग एरिया है। यह हथियार, विस्फोटक और जंगल सर्वाइवल ट्रेनिंग का केंद्र भी था। गुलपुर कैंप कोटली लश्कर तोयबा का बेस था। 20 अप्रैल 2023 को पुंछ में और 9 जून 2024 को तीर्थ यात्रियों के बस हमले में यहीं से आतंकी को ट्रेन किया गया था। बरनाला कैंप भिम्बर, यहाँ पर हथियार, हैंडलिंग, आईडी व जंगल सर्वाइवल का प्रशिक्षण केंद्र था। अब्बास कैंप कोटली लश्कर तोयबा का फिदाइन यहाँ तैयार होता था। इसकी कैपेसिटी 15 टेररिस्ट को ट्रेन करने की थी। सर्जल कैंप सियालकोट, मार्च 2025 में जम्मू एंड कश्मीर पुलिस के 4 जवानों को की जो हत्या की गई थी, उन आतंकवादियों को इसी जगह पर ट्रेन किया गया था। महमूना जाया कैंप सियालकोट हिजबुल मुजाहिदीन का बहुत बड़ा कैंप था। ये कठुआ जम्मू क्षेत्र में आतंक फैलाने का नियंत्रण केंद्र था। पठानकोट एयरफोर्स बेस पर किया गया हमला भी इसी कैंप से प्लान और डायरेक्ट किया गया था। मरकज ताइबा मुरीद के 2008 के मुंबई हमले के आतंकी भी यहीं से प्रशिक्षित हुए थे। अजमल कसब व डेविड हेडली भी यहाँ ट्रेन हुए थे। मरकज सुभान अल्लाह भावलपुर जैश मोहम्मद का मुख्यालय था। यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडोक्ट्रिनेशन का केंद्र भी था। A niche technology weapons with careful selection of warheads was ensured so that there will be no collateral damage. And the results reiterate the professionalism of the Indian Armed Forces in the planning and execution of their operations. India has demonstrated considerable restraint in its response. However,
it must be said that the Indian Armed Forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కీలక సమావేశాలు నిర్వహించారు. ఉగ్రవాదాన్ని ఇకపై ఏమాత్రం సహించబోమని ప్రధాని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. తర్వాత రాష్ట్రపతి భవన్కు వెళ్లిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు. హోంమంత్రి అమిత్ షా సైతం పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో అత్యవసరంగా చర్చించారు. నిరంతర నిఘా అవసరమని అన్ని రాష్ట్రాల అధికారులకు స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన కొన్ని గంటలకే ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను సమావేశపరిచి సైనిక చర్య వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంత్రులు హర్షధ్వానాలతో సైన్యాన్ని అభినందించారు. ప్రధాని మోదీ నాయకత్వంపై మంత్రులు ప్రశంసలు కురిపించారు. ఉగ్రవాదాన్ని ఇకపై ఏమాత్రం సహించబోమని ప్రధాని చెప్పినట్లు సమాచారం. కేబినెట్ భేటీకి ముందు రక్షణ మంత్రి రాజ్నాథ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సరిహద్దుల్లో పరిస్థితిని ప్రధానికి వివరించారు. తర్వాత రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ప్రధాని ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించారు. రేపు అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న కేంద్రం ఆపరేషన్ సింధూర్ వివరాలను ఆయా పక్షాల నేతలకు వివరించనుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి జవాబిచ్చామన్న రాజ్నాథ్ సరిహద్దు రాష్ట్రాల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నట్టు వివరించారు. आप सबको जानकारी है कि कल रात हमारी भारतीय सेनाओं ने अपने अद्भुत शौर्य और पराक्रम का परिचय देते हुए एक नया इतिहास रच दिया है. साथियों, भारत की सेना ने सटीकता, सतर्कता और संवेदनशीलता के साथ कार्रवाई की है. हमने जो लक्ष्य तय किए थे उन्हें ठीक समय तय योजना के अनुसार सटीकता से उन्होंने ध्वस्त किया है और किसी भी नागरिक ठिकाने, सिविलियन पॉपुलेशन को जरा भी प्रभावित न होने देने की संवेदनशीलता भी हमारी सेना ने दिखाई है, जिसके लिए मैं हमारे सेना के जवानों और अधिकारियों को पूरे देश की ओर से मैं साधुवाद देता हूं. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్, నేపాల్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీలో జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బంగాల్ సీఎంలు పాల్గొన్నారు. లద్దాఖ్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా హాజరవగా ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అటు సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అంతర్గత భద్రతను సమీక్షించిన అమిత్ షా ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతర నిఘా అవసరమని పేర్కొన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు, బంకర్లకు తరలించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశంలోని ముఖ్య నగరాల్లో భారీగా బలగాలను మోహరించారు. పంజాబ్, రాజస్థాన్లో హై అలర్ట్ ప్రకటించారు. పంజాబ్లోని సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫజిల్కా, అమృత్సర్, గురుదాస్పూర్లో విద్యాసంస్థలను మూసివేశారు. రాజస్థాన్లోని 4 సరిహద్దు జిల్లాల్లోనూ విద్యాసంస్థలను మూసివేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది. పోలీసులు, రక్షణ శాఖ వర్గాలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని, ప్రజలకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని యూపీ డీజీపీ సూచించారు. భారత్ వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి విచ్చలవిడి కాల్పులకు తెగబడింది. మోటార్లు, ఫిరంగులతో దాడులు జరుపుతోంది. పాక్ రేంజర్లు రాత్రి నుంచి చేస్తున్న దాడుల్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. అయితే పాక్ రేంజర్లు భారత సరిహద్దుల వెంబడి గ్రామాలు, ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ కాల్పులో 15 మంది పౌరులు మరణించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మరో 43 మంది గాయపడ్డారని వెల్లడించాయి. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భారత సైన్యం ఎదురుకాల్పులకు పాకిస్తాన్ వైపు ఆర్మీ పోస్టులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. పాక్ వైపు భారీగా నష్టం జరిగినట్లు సమాచారం. తాజా ఉద్రిక్తతలతో జమ్మూ ప్రాంతంలోని 5 సరిహద్దు జిల్లాల్లో విద్యా సంస్థలను మూసివేశారు. పాకిస్తాన్ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు గ్రామాల ప్రజలు భూగర్భ బంకలలో ఆశ్రయం పొందుతున్నారు. మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరోవైపు శ్రీనగర్ విమానాశ్రయంలో రాకపోకలు నిలిపివేశారు. విమానాశ్రయాన్ని భారత వాయుసేన ఆధీనంలోకి తీసుకుంది. ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్ విమానాశ్రయాలను తదుపరి ఆదేశాల వరకు మూసివేశారు.
భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. శాంతియుత పరిష్కారానికి భారత్ పాక్తో సంప్రదింపులు జరుపుతామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా సద్దుమణగాలని ట్రంప్ ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్పై ఉగ్ర చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రష్యా విదేశాంగ ప్రతినిధి వెల్లడించారు. ఉగ్రభూతాన్ని నిర్మూలించడం కోసం ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. శాంతి చర్చల ద్వారానే భారత్ పాక్ సమస్యలు పరిష్కారమవుతాయని హితవు పలికారు. పాక్ ఉగ్రస్థావరాల ధ్వంసంపై స్పందించిన చైనా పాక్పై భారత్ దాడి చేయడం విచారకరమని మొసలి కన్నీరు కార్చింది. ఇదే సమయంలో అన్ని రకాల ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. శాంతి స్థిరత్వం కోసం భారత్ పాక్ చొరవ చూపాలని, పరిస్థితిని సంక్లిష్టం చేయకుండా సంయమనం పాటించాలని పేర్కొంది. ఇరు దేశాలు సంయమనం పాటించి ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని బ్రిటన్, యుఏఈ సూచించాయి. ఆత్మరక్షణ కోసం దాడి చేసే హక్కు భారత్కు ఉందని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ తెలిపారు. ఆత్మరక్షణ కోసం భారత్ చేసే దాడికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు పెంచాలనే ఉద్దేశం భారత్కు లేదని, ఒకవేళ పాక్ అందుకు ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోవాల్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా, రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, సౌదీ, జపాన్ జాతీయ భద్రతా సలహాదారులతో మాట్లాడిన ఆయన పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడుల వివరాలను పంచుకున్నారు. భవిష్యత్తులోనూ తమ మిత్ర దేశాలతో సమాచారం పంచుకుంటామని ఆయా దేశాల భద్రతా సలహాదారులకు అజిత్ డోవాల్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పట్ల పార్టీలకు అతీతంగా అన్ని పక్షాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పట్ల గర్వంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పాకిస్తాన్, పీఓకే నుంచి అన్ని రకాల ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా భారత్ దృఢమైన జాతీయ విధానం కలిగి ఉందని ఎక్స్లో పేర్కొన్నారు. సాయుధ దళాలను చూసి గర్విస్తున్నట్టు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. సాయుధ దళాలకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్, సైనికులు తీసుకునే ప్రతి నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందని సిడబ్ల్యూసీ భేటీ తర్వాత చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అమలు చేసిన విధానం అద్భుతంగా ఉందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో సివిల్ డిఫెన్స్ సన్నద్ధతపై ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ పరిధిస అక్కడున్న రక్షణ రంగ సంస్థల భద్రతపై ఆరా తీశారు. కీలకమైన ఇన్సల్టేషన్స్ వద్ద భద్రత, తీర ప్రాంత రక్షణపైన అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రజల్ని సిద్ధం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. తీర ప్రాంతాల భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు గర్వించదగ్గ విషయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మోదీ నేతృత్వంలో ఉగ్రవాదంపై యుద్ధం జరుగుతోందన్న పవన్, చివరి ముష్కరుని మట్టుబెట్టే వరకు ఆయనకు అండగా ఉంటామని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాజకీయాలు, పార్టీలకు అతీతంగా దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అత్యవసర సేవలు అందించే విభాగాల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ పరిస్థితులు, తెలంగాణలో భద్రత, ప్రజల అప్రమత్తతపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని, విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అనధికారికంగా నివసిస్తున్న పాక్, బంగ్లాదేశ్కు చెందిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న రేవంత్, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అన్ని జిల్లాల్లోనూ భద్రత పెంచి సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. సైన్యానికి సంఘీభావంగా రేపు సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. 200లకు పైగా జిల్లాల్లో చేపట్టిన ఈ మాక్ డ్రిల్ ద్వారా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సికింద్రాబాద్, నారాయణ నగర్, కంచన్బాగ్, ఈసీఐఎల్ పరిధిలోని పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లో ఆర్మీ, పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ చేపట్టారు. అగ్నిమాపక శకటాల సైరన్లు మోగించి పోలీసులు మైక్లు, గస్తీ వాహనాల ద్వారా ప్రకటనలతో ప్రజలను అప్రమత్తం చేశారు. విశాఖలోని పాత పోస్టాఫీసు కూడలి వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, విపత్తు నిర్వహణ సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స, ఆసుపత్రులకు తరలించడంపై అవగాహన కల్పించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టారు. కార్గిల్ యుద్ధ సమయంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం కాగా ఈసారి దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు.
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలో జరిగిన ఎదురుకాల్పులో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో ఏప్రిల్ 21 నుంచి కర్రెగుట్టలను జల్లెడపడుతున్న భద్రతా బలగాలు నక్సల్స్ మధ్య ఈ ఉదయం భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్ను డీఆర్జీ, కోబ్రా, సిఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, ఇతర పోలీసు బలగాలు సంయుక్తంగా చేపట్టాయి. ఓబుళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా కేసును మరోసారి విచారణ చేయాలని సీబీఐ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 నెలల్లో విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్టుకు మార్గం సుగమమైంది. మద్యం కుంభకోణంలో ఈ ముగ్గురిని నిందితులుగా చేర్చిన మరుసటి రోజే వీరి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. రాజ్ కిషరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డితో కలిసి ఈ ముగ్గురు మద్యం కుంభకోణంలో అన్ని స్థాయిల్లోనూ భాగస్వాములు అయ్యారని సిట్ గుర్తించింది. వీరిని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికార నివాసాల్లో నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలను సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు నివేదిక సమర్పించింది. ఫలితంగా జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవి నుంచి తప్పుకోవాలని సీజీఐ సూచించినట్లు తెలుస్తోంది. కమిటీ నివేదికను జస్టిస్ యశ్వంత్ వర్మకు పంపారని, అందులోని అంశాలపై ఆయన నుంచి సీజీఐ వివరణ కోరినట్లు సమాచారం. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఆయనపై వచ్చిన ఆరోపణలపై 3 సభ్యులతో కూడిన కమిటీ విచారణ జరిపింది. సుమారు 50 మందిని విచారించిన కమిటీ జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలను నిర్ధారించడం సహా సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు నివేదిక సమర్పించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశంలో వృత్తి విద్యను మెరుగుపరిచే దిశగా 60,000 కోట్లతో 5 జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థలను అభివృద్ధి చేయడం సహా నైపుణ్య శిక్షణ కోసం ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటకలో కొత్తగా ఏర్పాటు చేసిన 5 ఐఐటీలో 11,828 కోట్లతో మౌలిక వసతులు విస్తరించేందుకు ఆమోదం తెలిపింది. ఈ ఐఐటీలో రాబోయే 4 ఏళ్లలో ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించింది. మరోవైపు విద్యుత్ రంగంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక బొగ్గు అవసరాలను తీర్చడంలో సహాయపడేలా శక్తి పథకానికి ఆమోదం తెలిపింది.